బాబు మంది లొల్లి పెట్టడం కూడా కాదురా వాను. మీరు లొల్లి పెట్టకుండా మీ ఫోటోలే బయటికి పోతున్నాయి. అది లైవ్ టెలికాస్ట్ ఉంది, దానిలో మీ బొమ్మలు టీవీలో కనబడుతున్నాయి మీ ఇంటికాడ. లొల్లి పెట్టకుండా ఇక సెట్ అయిందా? ఏ బాబు కౌశిక్ రెడ్డి జర ఆగబట్టు. వాళ్ళు ఏమైతుంది? ఏం కావాలి? గింతే మనది మనం అనుకొని పోదాము మరిగా. బంద్ చేయండి బాబు. మీరు ముందు బతులకు చెప్పండి వాళ్ళకు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టింది. మన ఇళ్ళలో దాతారు కదా, ఏది ఉట్టి ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపింది, మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటే మరుగులు ఉంటే దానిలో పెడుదురు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూసుకొని శాపం పెడతా ఉంటుంది. ఈ తెగాలే పడాలి, తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవరు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ దత్తడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు, నాకు 75 ఏళ్ళు వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఇక మా దేశభక్తి శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలి ఇవన్నీ. నేను ఎందుకు ఆ లొల్లి ఎందుకు అంటున్నా? అట్లా కాదు కదా. ఇక్కడ నేను మొత్తుకుంటున్నా, అక్కడ నువ్వు మొత్తుకుంటున్నావు, అర్థమవుతుందా? ఏయ్ ఆగబాయ్ బాబు. అది వెనక ఊరేటాడు మనోడేనా? విజయసారు మనోడేనా? మోపండి ఐడియా కూడా మనోడేనా? బుక్కుండా పెట్టు.